ఈ యొక్క ప్రభుత్వాలని మనం నిలదీసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే కాదు ఈరోజు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అనేది మన వార్త వెళ్ళాలి అని చెప్పాలంటే ఏమంటారు చూడు, మంత్రాలకి చింతకాయలు రాలి మనం అందరూ కూడా ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క సమస్యని మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇల్లుని ముట్టడించడానికి కానీ లేదని చెప్పండి ఉన్నటువంటి సెక్రటరీని ముట్టడించడానికి కానీ ఎక్కవలసినటువంటి అవసరం లేదు. మనం అందరం చూస్తా ఉన్నాం ఏమిటి పరిస్థితి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితి. అసలు సాగు పనికిరైనటువంటి భూములు ఇలాంటి ఫార్మసిటీకి తీసుకోవాలి, కానీ 3 పంటలు పండేటువంటి సాగులాయకమైనటువంటి భూములు, తలిపలాలు వేసుకున్నటువంటి భూములు, వరి పంటలు వేసుకున్నటువంటి భూములు, కూరగాయలు పండించుకున్నటువంటి భూములు, తోటలు పండేటువంటి భూములు, మంచి నల్లనగడి భూములు, ఎర్రమట్టి నేల భూములు, ఇలాంటి బంగారు పంటలు పండిస్తున్నటువంటి రైతులను చూసి మరి ఈ రేవంత్ రెడ్డిని రైతు ప్రభుత్వం, నీ రైతుల కోసం పుట్టాను, మా ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు. కేసీఆర్ మారాడు ఈ ఫార్మసిటీ చేస్తున్న సందర్భంగా చెప్పిన మాట ఏంది, ఏకైకి 2 కోట్ల రూపాయలు అని చెప్పి అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులారా మీరందరూ ఆలోచించండి. ఈ రోజు ఫ్యూచర్ సిటీ అంటున్నాడు, ఫార్మసిటీ రద్దు కాగానే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పాలతో అడిగారు. సంతోషం, పాలతో కాదు ఇంకా దేనితోనే కాదు, అభ్యంతరం లేదు. కానీ ఈ భూములు మరి పోకుండా చేసినటువంటి పరిస్థితి ఉందంటే లేదు. కానీ ఈరోజు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? ఇది మనం ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ, అది ఓల్డ్ సిటీ అంట. హైదరాబాద్ ఉన్నటువంటి ప్రాంతం అంతా ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్ సిటీ న్యూ సిటీ, ఇప్పుడు థర్డ్ సిటీ గచ్చిబౌలి సిటీ, ఇది ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. గచ్చిబౌలిలో మీరు అందరూ ఆలోచించండి. కోకపేటలో ఈ రోజు ప్రభుత్వం గజాలకి ఎకరా భూమికి ఎస్సీ ఎస్టీలు భూములు ఏదైతే సాగు చేసుకున్న భూములకి ఎకరా భూమికి 100 కోట్లు అంటే 120 కోట్ల రూపాయలకు ఒక ఎకరా భూమి అమ్ముకుంటున్నారు. నిజమా కాదు మీరు అందరూ ఆలోచించాలి. 120 కోట్లకు ఒక ఎకరా భూమి గచ్చిబౌలి దగ్గర అమ్ముకుంటా ఉన్నారు, కోకపేట దగ్గర. నేను అడుగుతా ఉన్నా, ఇది ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది అంటే గచ్చిబౌలి కంటే ఇంకా అధునాతనంగా అంతే అన్నిటికంటే ప్రపంచంలో ఒక మెరుగైనటువంటి సిటీ ఎంత అంటున్నాడు. కానీ ఈ రోజు మనకి 5 లక్షలు 20 లక్షలు 10 లక్షలు 30 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఎకరాకి మన భూములు ఏ రకంగా ఎన్ని కోట్ల రూపాయలు పోతే మనం అందరం ఆలోచించాలి. 120 కోట్లకు కోకపేట పోతే మన భూములు ఎన్ని కోట్లు పోవాలి? 200-300 కోట్లకు ఒక ఎకరా భూమి పోవాలి. మరి ఇలాంటి భూములని అప్పనంగా 20 లక్షలకు 25 లక్షలు తీసుకోవడం అని చెప్పంటే మన రైతులందరినీ కూడా, మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా, మన ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, మన పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు మనం అందరం ఏంటంటే శాతగానోళమా? ఇదైతే త్యాగాలు చేసినటువంటి చరిత్ర లేదా? మన మేడుపల్లికి లేదా? మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి లేదా? యాచర మండలానికి లేదా? ఎక్కడ లేదు మన చరిత్ర. మీరందరూ ఆలోచించాలి సోదరులారా. మన చరిత్ర అంతా కూడా మనకి చాలా మంది వాళ్ళ అవసరాల కోసం మాట్లాడుతున్నారు, రాజకీయాల గురించి మాట్లాడలేదు. నేను చెప్పదలుచుకున్నా, రైతులందరూ కూడా ఆలోచించండి. మనం అందరం తిరిగి పోరాడితే ఇలాంటి భూములన్నీ కూడా మనము రద్దు చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదే చూస్తా ఉన్నాం. లగచర్ల సంబంధ భూములు ఏంటి? పనికిరాని భూములు అని చెప్పాడు. తొండలు గుట్లు పెట్టే భూములు అని చెప్పాడు. తొండలు గుట్లు పెట్టే భూమిని మేము తీసుకుంటామని చెప్పాడు. అక్కడ నిజాన్ని కూడా మన కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం గారు బయలుదేరితే ఆ రకంగా ఏంటంటే ఆ భూముల యొక్క పరిస్థితి చూసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తే ఆ భూములు రద్దు చేసుకున్నటువంటి చరిత్ర మీకు అందరూ కూడా తెలుసు. అందుకని సోదరులారా మీరందరూ ఆలోచించండి. ఈ రోజు మీరు అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా మల్లిరెడ్డి రంగారెడ్డి మాటలు వింటారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాటలు వింటారు. మీరు వీళ్ళు ఎమ్మెల్యేలు ఉంటే ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించిన ప్రభుత్వం కాదు. ఇదంతా కూడా పెట్టుబడిదారుల పార్టీలు, కార్పొరేట్ల పార్టీలు, ధనవంతుల పార్టీలు, భూస్వాముల పార్టీలు, ఇదంతా కూడా పేదలని నడిచేయడం తప్ప వాళ్ళకి ఇంకా వేరే అర్థం లేదు. అందుకని మీరందరూ ఆలోచించాలి. ఇప్పటికే చెప్తాను పెద్ద మనిషి, అయ్యా కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. అయ్యా మీ కుటుంబాలకు సంబంధించిన బాగుపడితే బాగుపడచ్చు, కానీ 100,000 కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం చేయడానికి ఈ ఫార్మాసిటీ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి ముద్దు పేర్లు పెడుతున్నారు. స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి అంటున్నారు. అబ్బా
స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి అంటున్నారు, ఇంకా ల్యాండ్ పూలింగ్ అంటున్నారు, 60% రైతులకు ఇస్తామంటున్నారు, మరి పెద్ద పెద్ద రోడ్లు ఇస్తామంటున్నారు, అందమైన పట్టాలు కడతామంటున్నారు, అందమైనటువంటి సిటీలు పార్కులు ఆ రకంగా పెడతామంటున్నారు. మనమందరం ఆలోచించాలి. ఏదేమైనా వీళ్ళు చెప్పే మాటలు కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకి ఉపయోగపడేది తప్ప పేదలకు ఉపయోగపడేది కాదు, రైతులకు ఉపయోగపడేది కాదు, పొద్దులు చేసి కాయకష్టం చేసేటువంటి ప్రజలకు ఉపయోగపడేది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. అందుకని చాలా విషయాలు మన రాష్ట్ర కార్యదర్శి జానవేశ్వరుడు వచ్చిండు, ప్రత్యేకంగా పరిశీలించడానికి వచ్చిండు. ఆయన పోరాటం మామూలు పోరాటం కాదు. మీకు అందరూ కూడా తెలుసు, బహుజన రక్త పంట పేరుతోటి దాదాపు 1000 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాలినడకతోటి పాదయాత్రలు చేసి సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి. సామాజిక అంశం మీద మీకు అందరూ కూడా తెలిసి ఉండాలి. అందుకని ఆయన గారు ఈ రోజు ఇక్కడికి రావడం అని చెప్పంటే మరి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఏం జరగబోతుంది, ఏం కాబోతుంది, ఏమైతుంది, ఏమైనా అగ్నిగుండం మారిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అగ్నిగుండం కాదు కదా, మొత్తము ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మేడిపల్లి గ్రామంలో పుట్టినటువంటి మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నారు. దీని ఎదుర్కొనే సమస్య లేదు. మనం ఎదురు చెప్తా ఉన్నాడు, ఉంటే ఈ ఫార్మసిటీ సంఘటనతో తీర్చాలి, లేదని చెప్పంటే మనం చేరుకోవడానికి కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి పొద్దున మాట్లాడాడు. అందుకే మీరందరూ కూడా తెగబడి ఈ సమస్యల కోసం మనమందరం కూడా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే రైతులారా మీరందరూ ఆలోచించండి, పార్టీలకు అతీతంగా ఆలోచించండి. ప్రజలందరూ కూడా ప్రజల అవసరాల కోసం, ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే ఈ ఫార్మసిటీ భూతాన్ని మనమందరం కూడా తరలివేయాల్సి